ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు 29 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. రెండవ లేఖన భాగం ఆదికాండం 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. వ్యాఖ్యానాంశం, మన పాప భారము విస్తారమైనది. వ్యాఖ్యానాంశం, మన పాప భారము విస్తారమైనది. వ్యాఖ్యానం, దేవుని ఎదుట మనమందరము దోషులము, పాపులము. ఈ పాపం మనలను శిక్షకు పాత్రులనుగా చేసి ఆయనకు దూరంగా ఉంచుతుంది. మన పాపము ఎంత విస్తారమైనదంటే కేవలం పాపాల సంఖ్యలో మాత్రమే కాదు, ఒక్క పాపం కూడా ఎంతో తీవ్రమైనది. మనము మరణశిక్షకు పాత్రులమని చెప్పటానికి ఒక్క పాపం చాలు. ఒక్క పాపానికి కూడా మనం పరిహారం చెల్లించలేము. అపరాధ భావం కలిగి ఉండటం కంటే మన పాపము యొక్క తీవ్రతను గ్రహించటం ఎంతో భిన్నమైనది. కయీనుకు తాను దోషి అని తెలుసు. అయినప్పటికీ అతడు చేసిన భయంకరమైన నరహత్యను ఒప్పుకోకుండా తనకు కలగబోవు శిక్ష యొక్క తీవ్రతపై దృష్టి సారించాడు. తన పాపం దేవుని దృష్టిలో ఎంత తీవ్రమైనదో అతడు గ్రహించలేదు. దీనికి పూర్తి విరుద్ధంగా దావీదు తన పాపాన్ని అంగీకరించి అసలు తన పాపమే తనకు భరించలేనిదని ఒప్పుకున్నాడు. దేవుని హృదయానుసారుడుగా తన తప్పిదము దేవునికి వ్యతిరేకంగా జరిగిన విపరీతమైన పాపంగా భావించాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలు తమ చుట్టూ ఉన్న అన్య జనాంగములతో వివాహ సంబంధాలను పెట్టుకున్నప్పుడు దావీదు ఉపయోగించిన ఈ మాటలనే ఎజ్రా ఉపయోగించాడు. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి అని, మేము మిక్కిలి అపరాధులము అని ఒప్పుకున్నాడు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. నేడు చాలామంది కయీను వలె తమ పాపము ఏమంత గొప్పది కాదని భావించేవారున్నారు. పాపం విషయంలో దేవుని దృష్టి మారలేదు. దేవుడు మాత్రమే మన పాపములు ఎంత తీవ్రమైనవో నిజంగా అర్థం చేసుకోగలడు. వాటిని క్షమించటానికి ఆయన ఒక మార్గాన్ని అనుగ్రహించాడు. ఏమంటే, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును మన బదులు మనిషిగా అనుగ్రహించి మన పక్షాన ఆయనను పాపముగా చేశాడు. ఖచ్చితంగా నా పాపం అంత తీవ్రమైనది కాకపోతే దేవుని కుమారుడు చనిపోవలసిన అవసరం ఏమిటి? రోమపత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినట్లు, పాపం ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఎందుకంటే మన పాపములు కడిగివేయబడటమే గాక ఆయనలో మనము దేవుని నీతిగా చేయబడి ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు.